కానీ కేవలం అన్వేష్ మాత్రమే హైలైట్ అవుతున్నారు, మీలా సపోర్ట్ చేసే వాళ్ళు, మీలాగా ఆడని వాళ్ళందరూ మాటకారి అంటే మాటకారికి ఉన్న పవరే అది, మాటకారికి ఉన్న పవరే అది. మరి మీరు కూడా బాగానే మాట్లాడుతున్నారు కదా. ఈ విషయంలో ఇన్వాల్వ్ అవ్వడం ఫస్ట్ వేస్ట్, అది అవ్వదు. 4 రోజుల తర్వాత అంతా సూమ్షామ్ ఉంటుంది. ఇప్పుడు మీరు అంటున్నారు అవ్వనివ్వం సార్, ఖచ్చితంగా పోరాడతా అన్నట్టు అంటారు. చూద్దాం. అవును మరి డెఫినెట్ గా పోరాడతాం కదా. అదే చూద్దాం. 2 రోజులు ఇష్యూని హైలైట్ చేసి ఆపేసే అయితే కాదు కదండి, అంత చిన్న ఇష్యూ అయితే. అంటే 1-2 రోజులు కాదు, 1 నెల 2 నెలల దాకానైతే ఉంటుంది. దాని తర్వాత కొత్త టాపిక్స్ వస్తాయి. ఇప్పుడు మొన్నటి దాకా బెట్టింగ్ యాప్స్ అన్నారు, దాని తర్వాత హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ HCU ఇష్యూ అన్నారు. అది నడుస్తుండగా ఎవరో ఒక అమ్మాయి అల్లకి చిట్టి పికిల్స్ అంటే ఆమె ఏదో నోటిదులతో ఒక మాట ఎవరినో తిడితే ఆమె ఎందుకు తిట్టిందో తెలియదు, నిజంగానే తిట్టిందో తెలియదు. సరే ఓకే, వీడియో రికార్డ్ అదే ఫైనల్ ప్రూఫా, ఇక ఆమెను వేసుకుంటున్నారు. అట్లా టాపిక్స్ అనేవి డైవర్ట్ అవుతూ ఉంటాయి. ఎవరిని కూడా ఊరికే వేసుకోరు కదా ఎవరైనా సరే. అవును అవునా. ఇప్పుడు మనం ఇన్ఫ్లుయెన్సర్స్ ఉన్నాము, మన సొసైటీలో ఉన్నాము, ఇన్ఫ్లుయెన్సర్ గా ఉన్నాము అని అంటే ఎంత జాగ్రత్తగా ఉన్నాం అన్నది మెయిన్ ఇంపార్టెంట్. ఎందుకంటే అన్ని కళ్ళు మీ సైడే ఉంటాయి. మీరు ఇప్పుడు ఒక పబ్లిక్ ఫిగర్, మిమ్మల్ని అంతమంది వేలకు మంది ఫాలో అవుతున్నారంటే అప్పుడు మీరు నోటి మాట ఏది వదిలినా సరే ఇట్టే పట్టేస్తారు జనాలు. దాని పాయింట్ ఆఫ్ వ్యూ చేస్తారు. అవును, ఇవి ఎందుకంటే వీరిని తొక్కేస్తే తొక్కబడతాడు కాబట్టి తొక్కేసామని చూస్తారు. అదే మీరు నాగార్జున కొడుకు ఆయన ఏంది మౌంటైన్ డ్యూ ప్రమోట్ చేసిండు కదా, సో దాని గురించి మాట్లాడొచ్చు. దాని మీద చాలా టాపిక్ మౌంటైన్ డ్యూ చేసిన యాక్షన్స్ గురించి అంటున్నారు. చేసిన యాక్షన్ గురించి నేను కూడా అదే అంటున్నాను మేడం. ఇప్పుడు అదే స్టేట్మెంట్ మీరు నాకు ఓకే అంటే దాన్ని సమర్థిస్తే కనుక ఇప్పుడు వీళ్ళు కూడా బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్స్ అంటే ఫైనాన్షియల్ రిస్క్ ఉంది అని డిస్క్లైమర్ వేసిండ్రు అనుకోండి, ఓకే యాక్సెప్ట్ చేస్తారా? ఇప్పుడు మౌంటైన్ డ్యూ తాగితే ధైర్యం వస్తుంది, కొండ మీదకి ఎక్కి జనాలు అలా తెలియదుకోవాలంటారా? ఇప్పుడు మనం ఇది తాగగానే మనం కూడా అలా ఎగురుతాం, కొండలు ఎక్కగలుగుతాం అని అట్లేం ఉండదు కదా. 1000 రూపాయలు వేస్తే ₹1,00,000 వస్తాయి అంటే నమ్ముతారు అనుకుంటున్నారు. ఇది నిజంగా వస్తాయని లేదు, డబ్బులు వస్తాయని కింద డిస్క్లైమర్ వేయకపోతే లేదు, మీరు డిస్క్లైమర్లు చూడలేదు అనుకుంటా. డిస్క్లైమర్ వేయకపోతే గనక బెట్టింగ్ యాప్ ప్రమోట్ చేయమని చెప్పినోడు మీకు డిస్క్లైమర్ ఏమని చెప్తాడా? ఎవరు? లేదు మరి మీరు క్వశ్చన్ రైజ్ చేస్తున్నారు కాబట్టి ఇచ్చేటోడు మీరు డిస్క్లైమర్ వేసి ముందుగానే చెప్పి పెట్టుకోండి, ఇది ఆడితే హానికరము, మీ డబ్బులు ఖచ్చితంగా పోతాయి. జస్ట్ మీరు ఎవరైతే ప్రమోట్ చేస్తారో మీకు మాత్రమే వచ్చినట్లు మీరు వీడియో చూపించుకుంటారు తప్ప మాకైతే డబ్బులు రావు, మీరు వేసినా కూడా డబ్బులు రావురా బాబు, మమ్మల్ని నమ్మి మీరు వేయకండి అని మీరు ఏమైనా డిస్క్లైమర్ వేసుకుంటారా? మరి ఆడేటోళ్ళు వేసుకుంటారా? తెలియదు. మరి అది చెప్పాలి. ప్రమోషన్లు వచ్చినాయో వాళ్ళు ఎవరైతే చేసిండ్రో వాళ్ళు వేసిరా లేదో మరి మీరు చూడాలి కదా, మరి అది వాళ్ళు వేసారో లేదో మరి మీరు చూడాలి కదా. అవును, మరి కొండ మీదకి ఎక్కి చచ్చిపోయిన వాళ్ళు ఎవరైనా వచ్చి చెప్పిండ్రా? ఎవరు కొండ మీదకి ఎక్కారు చెప్పండి. ఇప్పుడు నేను మౌంటైన్ డ్యూ కాదు ఇప్పుడు నేను మౌంటైన్ డ్యూ కొన్నానే అనుకోండి, లేదా ఒక స్ట్రింగ్ కొన్నానే అనుకోండి, అందులో ఆయన అట్లా ఎగిరాడు, నాకు ఇప్పుడు వెంటనే ఇట్లా కావాలి వెళ్ళాలి, నేను వాడు వెళ్ళాడు అని చెప్పి నేను వెళ్ళాను కదా. కింద వాడు డిస్క్లైమర్ వేస్తాడు, ఇది జస్ట్ మేము యాడ్ కోసము వినోదం కోసము వేసుకున్నాము, దీన్ని మేము ప్రోత్సహించడం లేదా అని చెప్పి అన్ని దానికి కూడా వాడు అక్కడ యాడ్ వేసుకుంటాడు. ప్రమోషన్ చేస్తున్నారా? వాడి ప్రోడక్ట్ ని వాడు ప్రమోట్ చేస్తూ కింద మీరు ఇట్లా చెయ్యొద్దని వేస్తున్నాడు. యాప్స్ ప్రమోట్ చేసినోడు వేస్తున్నాడా? వాడి స్వార్థం కోసం వాడి కమెంట్ సెక్షన్ కూడా ఆపేసి పెట్టుకుంటాడు కదా. ఫైనాన్షియల్ రిస్క్ వాడి కమెంట్ సెక్షన్ కూడా ఆపేసి పెట్టుకుంటాడు కదా. మరి ఎందుకు పెట్టుకోవాలి? ఇప్పుడు మేము అడుగుతాం కదా, నీకు డబ్బులు వచ్చినాయా, మాకు డబ్బులు పోయినాయి అని మేము అడుగుతాం, ఆడేటోళ్ళు అడుగుతాం, మిమ్మల్ని ఫాలో అయ్యేటోళ్ళం. కమెంట్ సెక్షన్ ఎందుకు ఆఫ్ లో పెట్టుకుంటారు అంటే అది ఇల్లీగల్ అని మీకు తెలుసు. మీరు ఎందుకు మరి జనాలకి ప్రోత్సహిస్తున్నారు? జనాలకి ఎందుకు మీరు ఆడండి అని చెప్పి చూపిస్తున్నారు? అదే మాట రానా దగ్గుబాటి గారిని, ప్రకాష్ అడిగారు కదా, ఏది వీడియో ముఖంగా మీడియా ముఖంగా అడగలే. వీడియో జస్ట్ వీడియో పెట్టి ఏంటి మీరు నిజంగా చేస్తున్నటువంటిది, ఇది నిజమా, ఇది ముందుకు వస్తే మాట్లాడతా అని అన్నారు, కానీ ఇంటికి పోయి అడిగినరా? సోర్స్ ఉన్న ప్రతి ఒక్కరికి అడుగుతాం, చిన్నవాళ్ళు అని కాదు, పెద్దవాళ్ళు అని కాదు. మీరు అట్లా చెప్పారు కదా, మరి మేము వేస్తాము, మేము డిస్క్లైమర్ డిస్క్లైమర్ కొందరు మాత్రం వేసిండ్రు, కొందరు ఎదవలు వేయలేరు. వాళ్ళకి నేను ప్రోత్సహించట్లేదు, బెట్టింగ్ యాప్ కి నాకు ఎటువంటి సంబంధం లేదు, దానికి నేను అధికారిని కాదు, నాకు పుట్టెడు అప్పులు ఉన్నాయి, దీని మీద బిల్డింగ్లు ఉన్నాయి, ఏమి లేవు. కొన్నారు విజయగౌడ్ గారు కొన్నారంటే అన్వేష్ గారు ఉన్నాయట. మరి డబ్బులు తీసుకున్నావు, ఎంత ప్రమోట్ చేసినారు, ఎన్ని యాప్స్ ప్రమోట్ చేసినారు, కింద మీరు ఎక్కడ వీడియో పెడితే అక్కడ కమెంట్ పెట్టేస్తున్నారు. నిజంగా ప్రపంచం అంతా సొల్లు అంటే ఈ మేడం ఉంది కాబట్టి బూతులు మాట్లాడలేకపోతున్నా, కానీ ఈ సొల్లు చెప్పేటోళ్ళ మాటలు అయితే నిజంగా చాలా ఇన్ఫ్లుయెన్స్. ఇప్పుడు అన్వేష్ ఒక ఆడామని పట్టుకొని వ్యభిచారంటే నాకు ఫోన్లు చేసినాడు, నిజమా
అట్లా నిజంగా చేసిందా, అట్లా అది నిజం కరెక్టేనా అని చెప్పి ఎంత డబుల్ బాజీ ఫెలోస్ ఉన్నారో అర్థం అవ్వట్లేదు. నిజం ఆయన చెప్పేది మీకు అర్థం అవ్వట్లే. ఇమ్రాన్ తో మాట్లాడారా? లేదు, నాకు ఆ ఇమ్రాన్ ఎవరో తెలియదు. నాకు ఇమ్రాన్ మరి వీడియోలు తీస్తాం మరి మేము, మీకు ఇమ్రానే తెలియదు అంటారు, కూర్చొని ముచ్చట్లు పెడతా ఉంటారు. పరేషాన్ బాయ్స్ ఇమ్రానా? పరేషాన్ బాయ్స్ ఇమ్రాన్, పరేషాన్ బాయ్స్ ఇమ్రానేనండి. అవునవును, అప్పుడు మాట్లాడిండు. నా ఫ్రెండ్ ఇమ్రాన్ గురించి అడుగుతానా అండి, చెప్పండి. ఇప్పుడు డిస్కషన్ దేని గురించి నడుస్తుందో దాని గురించి అడుగుతా. వాళ్ళ మదర్ నే అన్నారు. ఇమ్రాన్ అంటే ఇద్దరు ముగ్గురు ఉన్నారు, సో అందుకని పరేషాన్ బాయ్స్ ఇమ్రాన్ అండి. పరేషాన్ బాయ్స్ ఇమ్రాన్ మాట్లాడిండు అప్పుడు. ఎప్పుడు ఇవి ఒక 1-2 months అవుతుంది మాట్లాడి. ఇంకా అప్పటి నుంచి మళ్ళీ మాట్లాడాలి. వాళ్ళ మదర్ని ఇట్లా అన్నారని మీతో మాట్లాడలేదా? వాళ్ళ మదర్ని ఒకసారి వెళ్ళి చూడమని కానీ, వాళ్ళ పరిస్థితి ఏ విధంగా ఉందని చెప్పడం కానీ? అట్లా చెప్పడం వల్ల, మేము వెళ్ళి చూడడం వల్ల ఇంకెక్కువ ప్యానిక్ అవుతుంది. ఇంతమంది వస్తుండ్రు ఏంది అన్నట్టు ప్యానిక్ అవుతారు. కానీ ఇప్పుడు ముసలోళ్ళు కదా, దానివల్ల మేము వెళ్ళి చెప్పాలి, మాట్లాడాలని మాత్రం మేమైతే ప్రయత్నించలేదు. అండ్ రీసెంట్ గా ఈ బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేయని వాళ్ళందరికీ అన్వేష్ ఐఫోన్లు గిఫ్ట్ గా ఇచ్చారు. దానిలో భాగంగా ఉప్పల్ బాలు కూడా మాట్లాడడం జరిగింది, అకౌంట్ ట్రాన్సాక్షన్స్ అన్ని చూపించడం జరిగింది. ఏం చెప్తారు మరి దానికి? పాపం చేసిండు, కడుక్కుండు, బస్ ఖతం అయిపోయింది. అది ఎలా పాపం చేసిండు అంటే, లాస్ట్ ఇయర్ మమ్మల్ని ఒక లైవ్లో ఏరా విజ్జు ఉప్పల్ బాలు గానితో తిరిగి చెక్కేగాని అయిపోయినావా అని అన్నాడు. అంటే ఈడ నన్ను తిట్టినట్టు కాదు, ఉప్పల్ బాలుని చెక్కేగాడు అన్నట్టు అనమాట. సో ఆ విషయానికి ఉప్పల్ బాలు రియాక్ట్ అయ్యి లాస్ట్ ఇయర్ ఉప్పల్ బాలే కాదు వాళ్ళ ఫ్రెండ్స్ కూడా చాలామంది అన్వేష్ని టార్గెట్ చేసి తిట్టడం జరిగింది. నువ్వు ఇట్లా మాట్లాడడం కరెక్ట్ కాదురా గాడిదా అని చెప్పి తిట్టిండ్రు వాళ్ళు. సో ఇప్పుడు జరుగుతున్నటువంటి సిచ్యువేషన్లో అమ్మలక్కల్ని తిడితే ఇప్పుడు ఫస్ట్ ముందుకు వచ్చేది ట్రాన్స్జెండర్లు కానీ, ఆ ఉప్పల్ బాలు మనస్తత్వం ఉన్నోళ్ళు కానీ వాళ్ళే ముందుకు వస్తారు. ఎందుకంటే రేపు పొద్దున అంత తిట్టిన వాళ్ళు వీడు ఐఫోన్ ఇవ్వగానే ఎందుకు తీసుకున్నారు మరి? ఎవరు తీసుకున్నా అడుగుతామంటే ఫోన్ చేస్తాం, మరి మాట్లాడతాం. మరి ఇప్పుడు ఆవిడ ఎందుకు తీసుకుంటా నాకైతే తెలుస్తుంది. ఇప్పుడు నేను ఏదైనా రాంగ్ స్టేట్మెంట్ పాస్ చేసినాను, ఉప్పల్ బాలు ఫీల్ అవుతాడు కదా. సో అది పాపానికి ప్రాయశ్చిత్తం, కడుక్కుండు అయిపోయింది. అది నీకు అది గిఫ్ట్ కాదు, ఏం కాదు. నేనైతే దాన్ని గిఫ్ట్ కింద కన్సిడర్ చేయను. పాపం చేసిండు, కడుక్కుండా అయిపోయింది, ఓకే అన్నట్టు. మీకు ఇవ్వలే మరి ఫోన్? నాకెందుకు ఇవ్వలే, మీరు కూడా ప్రమోట్ చేయరుగా. నేను చేయలేదు, కానీ నేను శత్రువుని కదా అన్వేష్ కి, మాట్లాడుకుంటాము. అదే నాకు అర్థం కాదు. హర్ష సాయి శత్రువే కానీ మాట్లాడతాడు, ఇమ్రాన్ ఖాన్ మాట్లాడతాడు కానీ శత్రువే, అవును, వైఎస్ అన్ని యాదవ్ మాట్లాడతాడు శత్రువే, అందరం దొంగలం. అదే అంటున్నా, అన్ని తోడు దొంగలు కలిసి ఒక దగ్గరే ఉన్నారు. ఎవరికి వాళ్ళు తెలియదు అన్నట్టు మళ్ళీ మాకు తెలియదు ఆయన ఎక్కడ ఉన్నాడు, మాకు తెలియదు ఆయన ఎక్కడ ఉన్నాడు. ఎక్కడున్నారో ఎవరు చెప్పరు. ప్రామిస్, గాడ్ ప్రామిస్, నిజంగా ఎక్కడున్నా ఎవరు ఓన్లీ ఫోన్ లో. అంటే భయం ఇక్కడ ఏంటంటే నాతో పాజిటివ్ గానే ఉన్నాడా, లేకపోతే ఈడేమన్నా నా మీద ప్లాన్ వేసినా అని చెప్పి జస్ట్ మాట్లాడితే పోతుంది కదా అని చెప్పి మాట్లాడినవన్నీ కూడా పెడుతున్నాడు ఇవాళ. ఆయన వీడియోలో మంచిగా పెట్టుకుంటున్నాడు. హర్ష సాయితో మాట్లాడిన ఆడియోలు పెట్టుకుంటున్నాడు. హర్ష సాయితో మాట్లాడేది, మాతో మాట్లాడేది పెట్టలేదు కదా. పెడతాడేమో రేపు మాపు. మరి ఇంక వీడియోలు అన్ని అయిపోయినాయి కదా, నిన్న చేసిన వీడియో కంటెంట్ రాలేదు కదా పెద్దగా. మేము అదే పెట్టమంటున్నాం. నిన్ననే ఫోన్ చేశారు, నీ మీద పెడతారా విజ్జు, వీడియో పెట్టేస్తా చూడు అనేసి. అంటే పెట్టు స్వామి, నాకు కూడా వ్యూస్ కావాలి. ఇప్పుడు నువ్వు నీ ఛానల్లో నన్ను పెట్టడం వల్ల నాకు కూడా వ్యూస్ అనేది జనరేట్ అవుతాయి. ఇప్పుడు బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ చేసేవా ప్రతి ఒక్కరిని కూడా పిలిచి విచారణకు రమ్మని చెప్పి వాళ్ళ బ్యాంక్ ట్రాన్సాక్షన్లే కానీ డైరెక్ట్ ఇక్కడ మెయిన్ పాయింట్ ఏంటంటే రూట్ కాజ్ ఎక్కడి నుంచి అయితే మొదలవుతుందో అది కనుక్కుందామని ఈ సిట్ అనే వీళ్ళని నియమించడం జరిగిందనమాట. సో ఈ బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ చేసే వాళ్ళని ఏమి ఇబ్బంది పెట్టట్లేరు. ఒకవేళ ఒక 24 hours ఉంచుకున్నా కానీ విచారణ వీడికి టెలిగ్రామ్ ఉందా లేదా, వీడు ఏమేమి ప్రమోట్ చేసిండు, ఏమేమి డిలీట్ చేసిండు ఇన్స్టాగ్రామ్లా, ఇవి మాత్రమే. కానీ అందరూ దొరకకపోవడానికి మెయిన్ రీజన్ ట్రాన్సాక్షన్స్ లేవు, డబ్బులు లేవుగా. ఏ విధంగా తీసుకుంటున్నారు ఏంటన్నది, అందుకే ఎవరిని కూడా లోపల అందరూ తిన్నారు, తాగినరు, అయిపోయింది. నెక్స్ట్ డేనే మార్నింగ్ అయిపోయింది. ఇంకేం చూపిస్తారు? పకడ్బందీగా ఉన్నప్పుడు ఎవరిని పకడ్బందీ కాదు, ఎవరికి తిన్నికే తాగనికే లేక చేసుకుంటారు అని నా ఉద్దేశం. ఆస్తులు కొనుక్కోలేదంటారా మరి? ఆస్తులు కొనుక్కున్న వాళ్ళు ఉన్నారండి, నేను వాళ్ళని ఏమి కాదు అనట్లేదు. కొనుక్కున్న వాళ్ళు ఉన్నారు, వాళ్ళని అడిగితే బెటర్. నన్ను అలాంటి అమాయకుని అడిగితే పాపం తాగుతుంది.